కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. కోత కూలీ కూడా గిట్టని టొమాటో, నష్టపోతున్న రైతులు. విద్యుత్ ఛార్జీల పెంపు, తగ్గిన ధరలతో బెల్లం రైతులు కుదేలు. మార్కెట్ జాప్యంతో ప్రకాశం రైతులకు భారీ నష్టం, షరతులతో మద్దతు ధరకు గండి. పశుపోషణ, పాల సేకరణలో వరంగల్ జిల్లా పాల ఉత్పత్తి సంఘాలు ముందంజ. ముందుగా సంక్షిప్త సమాచారం. పసుపు రైతుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మద్దతు ధరలు చెల్లించాలంటూ రైతులు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. 15,000 గిట్టుబాటు ధర కల్పించాలంటూ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పసుపు రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటు చేసి ధర పెంచాలంటూ కరీంనగర్ జిల్లాల్లో కర్షకులు కదం తొక్కారు. మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల మండలాల రైతులు రోడ్డెక్కారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి ర్యాలీగా వచ్చిన కర్షకులు పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ లెక్కల ప్రకారమే 1,20,000 పెట్టుబడి అవుతుంది. మేము అమ్ముతే మాత్రం కేవలం 30,000 నుంచి 40,000 రూపాయలు మాత్రమే మాకు దిగుబడి వస్తున్నది. కాబట్టి మేము 60,000 ఒక ఎకరానికి నష్టపోతే మరి ఏ రకంగా మేము రైతులము మళ్ళా ముందు మేము పసుపు పెట్టాలా, ఏ రకంగా మేము ఈ పసుపుని మేము పండించాలి. మార్కెట్లో పసుపు కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభమవుతున్నది. కొమ్ము ధర, కాడి ధర 5,500 నుంచి 5,700, గోల ధర 5,000 నుంచి 5,200 ధరకు ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న ధర